నెక్స్ట్ స్వాగతం. నేను మీ భాస్కర్. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఇక్కడ ఉన్నది కాలా నమక్ అనే ఒక దేశవాళీ వరి విత్తనం అండి. దీంట్లో ఈ వరిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది దేశవాళీ వరి విత్తనాల్లో మంచి విత్తనాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీన్ని నారు పెట్టి నేను ఇప్పటికి 9 రోజులు అయిందండి. ఈరోజు టీవీఆర్ శక్తి వరి నూకలు దీంట్లో చల్లబోతున్నాను. వరి నూకలు చల్లటం వల్ల భూమి లూజ్ వచ్చి భూమి అంతర్భాగాల్లో ఉండే పోషకాలని మొక్కలు తీసుకొని బాగా ఏపుగా పెరగడానికి మరియు ఏమైనా ఈ కలుపు మొక్కలు ఏమైనా పెరుగుతున్నట్లయితే వాటిని పెరగనీయకుండా అసలు మొలవనీయకుండా చేయడానికి వరి నూకలు అనేవి చాలా ఉపయోగపడతాయండి. ఈ వరి నూకలు చల్లటం వల్ల చాలా వరకు ఈ వరి నారు అనేది నల్లగా పెరుగుతుంది. ఇలా చల్లుతున్నామండి. వరి నూకలు ఈ నారులోనే కాదు, వరి పొలంలో కూడా మనం చల్లుకొని యూరియా బదులు దీన్ని వరి నూకల్ని బాగా వాడుకోవచ్చండి. ఇది టీవీఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు తన రీసెర్చ్ లో చాలా ప్రతిష్టాత్మకంగా మనకి ఈ ఇన్నోవేషన్ అయితే చేశారు. ఇప్పటికే కొంతమంది రైతులు దీన్ని వాడి లాభాలు పొందారు. ఇది టీవీఆర్ పద్ధతిలో మనం ఈ కాలా నమక్ అనే ఈ యొక్క వరిని మనం పండిస్తామండి. చూద్దాము. నేను మొదటిసారి ఈ నూకల్లో అయితే చదువుతున్నాను. వరిలో కూడా మనం ఈ నూకల్ని కలుసుకోవచ్చండి. వరిలో చల్లినట్లయితే సగం పొలంలో చల్లినట్లయితే మనకి కలుపు అనేది రాదండి. భూమిలో ఉండే అనేక పోషకాలని ఈ నూకల్లో వచ్చే ఈ రసాయనాల వల్ల మొక్కకి బాగా పడతాయండి.